ఆ కోరికల ఎన్ని వేల కోట్ల ఖర్చు అయినా వెనక్కి పోయేది లేదు. నేను కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చే కార్యక్రమం చెప్పిన పార్టీలు వేరైతాయి. బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ, మేము కాంగ్రెస్ వాళ్ళం ఉన్నాం, ఎంఐఎం వాళ్ళు ఉండొచ్చు, ఎవరున్నా పార్టీలకు సంబంధం లేదు. ప్రజలు పేద ప్రజలే మాకు సమానం, పేద ప్రజలే మాకు ముఖ్యం, పేద ప్రజలే మాకు ప్రామాణికం. మీకోసమే పనిచేయడానికి మేము ఇక్కడ ఉన్నాం. పార్టీలకు సంబంధం లేకుండా మీకు రావాల్సిన సంక్షేమం, మీకు రావాల్సిన వెల్ఫేర్, మీకు రావాల్సిన అభివృద్ధి రావాలన్నదే మా ధ్యేయం. ఆ ధ్యేయం దశగా పనిచేస్తామనే మాట చెప్తా ఉన్నాను. ఇక్కడ రాంబాయి ఉంది, నిలబడమ్మా, కొబ్బరికాయ కొట్టొచ్చి మా ఇంటికి ఎన్నికల ప్రచారం నాకు అడిగింది ఇల్లు కావాలని. నేను మా స్థానిక అభ్యర్థి పోటీ చేసిన అభ్యర్థికి చెప్పిన, ఈమె పేరు రాసుకోండి, ప్రభుత్వం వచ్చినాక ఇల్లు ఇస్తామని చెప్పినాం. ఇలా ఫస్ట్ ఇల్లు ఆమెకి ఇచ్చి తీరుతా ఉన్నాం. ప్లాట్ ఇచ్చినాం, కొబ్బరికాయ కొట్టినాం మా రాంబాయి ఇంటికి వెళ్ళి. ఈ మాట ఇచ్చింది ఇయ్యాల కాదు, ఎన్నికల సమయంలో మాకు ఎదురుబడి అడిగితే మా శోభన్కి చెప్పిన, రాంబాయి పేరు రాసుకో, మన గవర్నమెంట్ వస్తున్నది, గవర్నమెంట్ వచ్చినాక ఇద్దామని చెప్పిన. ఏం చెప్పిన వారు అడిగితే శోభనన్న ఓకే చేసిండు. శోభన్కి చెప్పిన రాసుకో, ప్రభుత్వం వచ్చినాక పేద ప్రజలను ఆదుకుందాం, ఇల్లు ఇస్తామన్నమాట. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఇలా సభ్యులు గారు నేను రణపాల్ శ్రీనగర్ సమక్షంలో మొట్టమొదటి ఇళ్ల పట్టా ఆమెకి ఇస్తున్నాం. 5 లక్షల రూపాయలు ఆమెకి ఇస్తా ఉన్నాం. రాంబాయి లాగా ఇందిరమ్మ పేరు పెట్టుకుంది, ఆవిడ కూడా ఇల్లు ఇస్తా ఉన్నాం లబ్ధిదారులు. ఎక్కడున్నావమ్మా నువ్వు? ఇంటి పేరు ఇందిరమ్మ పెట్టుకున్నది. ఇందిరమ్మ ప్రతి గుండెలో ప్రతి మదిలో ఉన్నది. బీద వాళ్ళకి న్యాయం చేయాలన్నది మా ధ్యేయం. రాంబాయి లాగా ఎవరెవరికైతే ఇల్లులో ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో అందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడతా ఉంది.